హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో వంకాయ పెరుగు పచ్చడిని సింపుల్ అండ్ టేస్టీగా మేమైతే ఎలా చేసామో వీడియోలో చూసేయండి. మీరు కనుక ఈ వంకాయ పెరుగు పచ్చడిని ఎలా చేస్తారో, ఇలాగే చేస్తారా ఇంకా డిఫరెంట్గా చేస్తారో చిన్న కామెంట్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇలా ఉప్పు నీళ్ళలో యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని వాటర్లో ఇలా వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 6 లేక 7 పచ్చిమిర్చిని, మీరు తినే స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. 1 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ దాకా ధనియాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో యాడ్ చేసుకున్నాం కదా, ఈ వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని వంకాయలు, టమాటాలు 2 మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా మగ్గేటప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత వంకాయ ముక్కలు అనేవి ఇలా మగ్గిపోతాయండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలండి. దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి 1 ఫుల్ కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు కొంచెం చిక్కగా ఉన్నట్లయితే 1/3 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా వంకాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని చేతితో ఇలా నలుపుతూ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా విస్కర్తో కలుపుకోవాలి బాగా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి. ఇలా బాగా కలిసిపోవాలండి. బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందాక వంకాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, దాన్ని బట్టి ఇప్పుడు సరి చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ పాన్ పెట్టుకుని పోపు రెడీ చేసుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఈ రెసిపీకి ఆయిల్ కాస్త తక్కువే పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకుని 3 లేక 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఈ పోపుని మిశ్రమాలన్నిటిని గ్యాస్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 రెమ్మల దాకా కరివేపాకుని యాడ్ చేసుకుని, మీకు కనుక ఇంగో ఫ్లేవర్ నచ్చినట్లయితే కొంచెం ఇంగో కూడా యాడ్ చేసుకోవచ్చు. పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని ఈ పెరుగు చట్నీలో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.